అది ఏ దేశం అంటే ఇంగ్లాండ్ అనుకుంటా. అయితే అంతటి సమయంలో ఒక చాలా పేద ఆమె చాలా తీవ్రాలుగా ఉంది. చాలా మంది ధనవంతుల తలుపులు కొడుతుంది, కానీ ఎవరు ఒకవేళ తలుపు తీసుకుని ఏమంటారంటే ఇలాంటి బీదరాలకి మేము చోటిస్తే మా ప్రెస్టేజ్ పోతుంది అని ఎవరు ఆమెకి స్థలం ఇవ్వలేదు రాత్రికాల సమయం. అయితే ఆ ఊరిలో ఎక్కడో చివర ఒక పూరి గుడిస్తుంది, ఏమీ లేదు. అయితే ఆ పూరి గుడిసికి వెళ్ళినప్పుడు తలుపు కూడా లేదండి. కట్టి నెల తడుతున్నప్పుడు లో నుంచి ఒక ఆమె వస్తుంది, అమ్మా ఈ రాత్రి అర్ధరాత్రి అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, కనుక ఈ రాత్రికి నాకు కొంచెం చోటు ఇవ్వండి, నేను ప్రొద్దునే నేను వెళ్ళిపోతానంటే మీకు అభ్యంతరం లేకపోతే ఈ చిన్న పూరి గడుసులో మీరు ఉంటానికి మీకు ఇష్టమైతే ఉండండి అని ఆ రాత్రికాల సమయంలో ఆమె లోనికి ఆహ్వానిస్తుంది. వచ్చిన తర్వాత ఆమె పరిస్థితిని చూసి వేడి గెంజి కాసుకుంటూ ఉంటుంది తాగడానికి, ఏమీ లేక. అయితే ఈమె పరిస్థితి చూసి చాలా ఆకలితో ఉందని ఆ వేడి గెంజి ఏం చేస్తుందంటే ఆమెకి ఇస్తుంది, చక్కగా తాగుతుంది. తాగిన తర్వాత వాళ్ళకి నొలక మంచం ఉంటుందండి. ఆ నొలక మంచం ఏం చేస్తుందంటే ఈమెకి ఇచ్చేసి తన బిడ్డ కింద పడుకుంటారు. అదేంటమ్మా నువ్వే పైన పడుకుని కింద పడుకుంటారంటే లేదు మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు, మేము మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి, ఈ రాత్రి కదా మీరు పడుకోండి, నేను కింద పడుకుంటాను అని అంటది. ఆ రాత్రి గడిచిపోతుంది. ఉదయం లేచేసరికి ఆమె కనిపించదు మంచం మీద. అయితే చుట్టూ చూస్తే ఎక్కడ కనిపించదు, అదే ఒక మాటలో చెప్పకుండా వెళ్ళిపోయింది అని ఎక్కడో చిన్న బాధ ఉంటుంది కదా. అయితే ఆమె బయటికి వెళ్ళేసరికి గుర్రాలన్నీ ఇంటి ముందుకు వస్తూ ఉంటాయి. ఎవరింటికి వస్తుంది, ఎవరు వస్తున్నారు అంటే విక్టోరియా మహారాణి గారు వస్తున్నారంటే ఎవరింటికి వస్తున్నారు, ఇక్కడ ఎవరింటికి లేవు కదా, నా ఇల్లే కదా ఉందని ఆమె ఆలోచిస్తున్నప్పటికీ సరాసరి ఆమె ఇంటి ముందు ఆమె ఆగుతుంది, లోనికి వస్తుంది. లోనికి వచ్చి అంటది, అమ్మ అదిగో రథాల నిండుగా నేను బంగారు తమ్ము తెచ్చాయంటే నాకెందుకమ్మా నేనేం చేస్తానని నాకు ఇస్తున్నావు అంటే రాత్రికాల సమయంలో నన్ను ఎవ్వరు ఆహ్వానించలేదు, కానీ నువ్వు నన్ను లోనికి రానిచ్చావు, ఆహ్వానించావు, నాకు ఇచ్చే ప్రాధాన్యత నాకు ఇచ్చావు, నా పట్ల చూపే ప్రేమను చూపావు. నేను ఆ ప్రేమకు ఎంతగానో నేను నిజంగా నీ ప్రేమను బట్టి నేను ఎంతో ఆదరణ పొందుకున్నాను. నిజంగా ఇలాంటి వ్యక్తులు ఉంటారా అని నిజంగా నా జీవితాన్ని టెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నిజంగా నీలో నేను క్రీస్తు ప్రేమను చూశాను అని ఏమంటారండి, ధనము ఈ బంగారం అంతా నీదే, అలాగే తను ఉండే ప్యాలెస్ లాంటిదే కట్టాడండి, జీవిత కాలంలో ఎట్టి లోటు రాకుండా చూస్తుందంట. ఈ లోకపు రాణియే ప్రేమిస్తే అంతగా ఇచ్చేస్తే మరి క్రైస్తవులుగా దేవుని ఆహ్వానించుకున్న మనము దేవుడికి ఒక ఉన్నత స్థానాన్ని ఇచ్చి మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇచ్చి అంతకంటే దేవుని ఎక్కువగా ప్రేమించినప్పుడు దేవుడు మన అవసరతలు తీర్చడండి. ఈలో ప్రాణి తీర్చింది మన దేవుడు మన కోసం ప్రాణం ఇచ్చేసిన దేవుడు. దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తాన్ని ఎవరిని ప్రేమించే వారికి, దేవుడిని ప్రేమించే వారికి అన్నిటికంటే ఎక్కువగా మనం దేవుడిని ప్రేమించినప్పుడు ఈ వారంలో ఏ అద్భుతాలు జరగాలని ఆశపడుతున్నారో దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించును గాక. దేవుడిని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున మనల్ని పిలుచుకున్నాడు, మేలు కలుగుటకై సమకూడి అయినా జరిగించే దేవుడు. అట్లు ఆటంకాలు తొలగించి మన యొద్దకైన దీవెలను పంపించే దేవుడు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. విశ్వాస్యమైన మోకరిద్దామంటారు, విశ్వాస్యమైన నీ ప్రజల క్షేమముకై, విశ్వాస్యమైన నీ ప్రజల క్షేమముకై ఆకాశము నుండి మన్నాను పంపావు, ఆకాశము నుండి మన్నాను పంపావు.